శివసాయి కాలనీ వాసుల కన్నీటి రోదన. అరుణాచలం సోషల్ మీడియా ప్రత్యేక కథనం మీకోసం. చినుకు పడితే చెరువులా మారే రోడ్లు, చీకట్లో దొంగల భయం. జగ్గారెడ్డి గారు, కంది గ్రామ పంచాయతీ అధికారులారా, మా ప్రాణాలను కాపాడండి. నమస్కారం. అరుణాచలం సోషల్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మేము సంగారెడ్డి జిల్లా కంది మండలం కంది గ్రామంలోని శివసాయి కాలనీ ప్రజల తీవ్రమైన ఆవేదనను మీ ముందుకు తీసుకొస్తున్నాం. గత 5-6 సంవత్సరాలుగా ఈ కాలనీ వాసులు నరకం చూస్తున్నారు. చినుకు పడితే చాలు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వీధి దీపాలు లేక రాత్రి వేళల్లో కాలనీ అంతా కమ్మేస్తున్న చీకటి, దొంగల భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. శివసాయి కాలనీలో రోడ్లు మా ప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం చేయకండి, కంది గ్రామ పంచాయతీకి వేడుకుంటున్నాము అని అక్కడున్న ప్రజలు తెలియచేశారు. ఇది కేవలం రోడ్ల సమస్య మాత్రమే కాదు, కాలనీ వాసుల ప్రాణాల సమస్య. రోడ్లు గుంతలమయమై నీరు నిలవడంతో ఆసుపత్రుల పాలైన పిల్లలు, బైక్లపై నుంచి కిందపడి దెబ్బలు తిన్న ముసలివాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇంతకంటే ఘోరం ఏంటంటే, ఇదే అధ్వానమైన రోడ్ల వల్ల కిందపడి ప్రాణాలు కోల్పోయిన వృద్ధులు కూడా ఉన్నారు. ప్రమాదాలు జరుగుతున్నా, ప్రాణాలు పోతున్నా అధికారుల్లో, నాయకుల్లో చలనం లేకపోవడం అత్యంత బాధాకరం. అధికారులారా స్పందించండి, ప్రజాప్రతినిధులారా స్పందించండి. వీళ్ళ ఆవేదన అర్థం చేసుకోండి. ఓట్ల సమయం వస్తే కాలనీకి చేతులెత్తి వచ్చే పెద్ద మనుషులు గెలిచాక మా సమస్యలను పట్టించుకోవడమే మానేశారు. కంది గ్రామ పంచాయతీ చుట్టూ తిరిగినా, అధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించడం లేదు. అందుకే ఈ సోషల్ మీడియా వేదికగా కంది గ్రామ పంచాయతీ పాలక వర్గానికి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ జగ్గారెడ్డి గారికి, టీజీఐఐసీ చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారికి, శివసాయి కాలనీ ప్రజలందరి తరపున 2 చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకుంటున్నాం. దయచేసి మా కాలనీ సమస్యను మీ సొంత ఇంటి సమస్యగా భావించండి. వెంటనే స్పందించి మా కాలనీకి సిమెంట్ రోడ్లు / బీటీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మరియు స్ట్రీట్ లైట్లను మంజూరు చేయించి మా ప్రాణాలను కాపాడాలని కోరుతున్నాం. స్కూల్ పిల్లలు, తల్లిదండ్రుల నరకం చూస్తున్నారు ఈ గుంటలో. రోడ్లు చూసి వర్షం పడితే చాలు రోడ్లన్నీ బురదమయమైపోతున్నాయి. బస్సులు లోపలికి రాకపోవడంతో చిన్నపిల్లలను వర్షంలో ఆ బురద తోవలోనే మెయిన్ రోడ్డు వరకు కాలి నడకన తీసుకువెళ్లాల్సి వస్తోంది. చిన్నారి పిల్లలు బురదలో జారిపడి డ్రెస్సులు పాడైపోవడం, స్కూళ్లకు సమయానికి వెళ్లలేక ఇబ్బందులు పడటం నిత్యకృత్యంగా మారింది. బస్సులు రాకపోవడం వల్ల సమయానికి బడికి వెళ్లలేక పిల్లల చదువులు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నమస్కారము. శివసాయి కాలనీ వాసులందరము మేము ఇక్కడ చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. ప్రతి వర్షకాలము ఇక్కడ చెరువు కాదు సముద్రం అవుతుంది. ఈ నీటిలో పిల్లలు పడ్డారు, ఎడ్యుకేషన్ దెబ్బతిన్నది, పిల్లల కాళ్ళు ఎరిగినాయి, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కాలనీని పట్టించుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు ఇంతవరకు. ఎలక్షన్లు అప్పుడు మాత్రం ఓట్ల కోసం వస్తారు, వాళ్ళని గెలిపిస్తున్నాము, కానీ మాకు ఎవ్వరు హెల్ప్ చేయట్లేదు. స్ట్రీట్ లైట్లు లేవు, ఇక్కడ ఇండ్ల మధ్యలంతా వాటరు, సముద్రం అయిపోయింది ఇక్కడ మొత్తము. ఈ సముద్రాన్ని సరిదిద్దేది ఎవరు? పెద్దలందరూ దీన్ని గమనించి దీన్ని అభివృద్ధిలోకి తేవాలని, రోడ్డు కావాలని, స్ట్రీట్ లైట్లు పెట్టించాలని నేను మనవి చేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. పరిస్థితులు ఏంటి? ఇక్కడ బస్సులు రావట్లేదు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్లకు స్కూల్ బస్సులు రావట్లేదు. ఈ రోడ్డు అసలు బాగలేదు. మా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. బండ్ల మీద నుంచి కింద పడి కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మా ఈ పరిస్థితికి కారణము ఎవరు పట్టించుకోవడం లేదు. మరి ఈ పరిస్థితిని ఎవరు పరిశీలిస్తారో, మరి మా బాధలు ఎవరు తీరుస్తారో. ఇక్కడ దొంగతనాలు కూడా జరుగుతున్నాయి, స్ట్రీట్ లైట్లు కూడా లేవు.
అసలు లోపల వరకు మీరు ఒకసారి కూడా ఎవ్వరు వచ్చి చూడరు. ఓట్లప్పుడు మాత్రం వస్తారు. ఓట్లు వేపిస్తున్నాము, గెలిపిస్తున్నాము. కాకపోతే మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు. మా పరిస్థితులు ఎవరికి చెప్పుకోవాలి, మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి, మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి. ఓట్ల టైంలోనే అందరూ రిసీవ్ అవుతారు, అందరూ అన్ని వాగ్దానాలు చేస్తారు, అన్ని మాటలు చెప్తారు. మరి మేము ఇప్పుడు బండి మీద నడవాలన్నా, మనిషి కాళ్ళతో నడవాలన్నా కూడా నడవలేని పరిస్థితి ఉంది. ఈ కాలనీ ఎలా అభివృద్ధి చేస్తారో మాకు ఏం అర్థం కావట్లేదు. కానీ మనుషులకు మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. వెహికల్ అసలే నడవట్లేదు. వెహికల్ మీద ఎక్కిండనుకో కంపల్సరీ వాడు పడిపోవాల్సిందే. ఆడోళ్ళైనా మగోళ్ళైనా పడిపోవాల్సిందే. పిల్లల్ని స్కూల్కు తీసుకెళ్లాలంటే అలా నడిపించుకొని తీసుకోలేక తల్లులు ఎత్తుకొని పట్టుకొని పోలేకపోతున్నారు. ఈ కాలనీల పరిస్థితి ఈ 5th వార్డులో ఉన్నంత ఘోరము ఏ వార్డులో ఇంతవరకు నేను చూడలేదు, ఎక్కడ కూడా వినలేదు. ఎన్నో వార్తలు చూస్తాం కానీ ఈ 5th వార్డును పట్టించుకున్న వాళ్ళు నాదులే లేరు. ఈ 5th వార్డు అంటే మరి ఏమైనా పాపం చేసిందా, నేరం చేసిందా, ఘోరం చేసిందా మాకు అర్థం కావట్లేదు. మా బాధలు ఇన్ని బాధలు ఉంటాయని మాకు తెలియదు. కరెంట్ అయితే అసలు ఎక్కడ కూడా ఎవడో ఏ రాత్రి దొంగతనాలు జరుగుతున్నాయో మస్తు దొంగతనాలు జరుగుతున్నాయి. పిల్లలకైతే స్కూల్ మస్తు ప్రాబ్లం అవుతుంది. బస్సులు రావట్లేదు, ఏ వెహికల్ రాదు. దీన్ని గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. బస్సులు కూడా రావట్లేదు ఇక్కడికి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పెద్దవాళ్ళు ఎవరైనా నడుచుకుని వెళ్ళాలన్నా కూడా ప్రాబ్లం అవుతుంది. బైక్ పైన వెళ్ళాలన్నా ప్రాబ్లం అవుతుంది. మాకు స్ట్రీట్ లైట్లు లేవండి. ముందు స్ట్రీట్ లైట్లు కూడా కావాలి. మాకు రోడ్డు కావాలి, స్ట్రీట్ లైట్ కావాలి. కనీసం చిన్న ఇలా వర్షాకాలంలో అయినా బ్లీచింగ్ పౌడర్ అది చల్లిస్తే కాలనీలో బాగుంటుందని మేము అనుకుంటున్నాం. 5th వార్డులో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామండి. గత 2 నెలల నుంచి వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ పిల్లలు బస్సులు రావడం లేదు ఇక్కడికి. పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లే టైంలో బస్సులు వాళ్ళు చాలా డ్రైవర్స్ మేము ఈ కాలనీకి రామని చాలా వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారండి. దీనివల్ల మేము పిల్లల్ని స్కూల్కి పంపించలేకపోతున్నాము. కాబట్టి దయచేసి తొందరగా మా కాలనీ ప్రాబ్లం, రోడ్డు ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారని మనం చేసుకుంటున్నాను. ఇక్కడ ఇక్కడ పోనీకి వస్తలేదు, కనీసం ముసలల్లో కూడా తిరగనీకి వస్తలేదు. ఒక ఆమె పడ్డది, ఖాళీ ఇరిగిపోయింది. ఇట్లా మొత్తం లైట్లు లేవు, దొంగలు పడుతురు. మా గల్లీలా మొత్తం మురికి పాకు పట్టిపోయింది, అల్ల కూడా పట్టరు. నైట్ లో ఉంటలేదు కరెక్ట్. సీసీ అట్లా అని కొంచెం దయచేసి చెయ్యాలి మా కాలనీకి. అన్ని వార్డులు డెవలప్ అవుతున్నాయి కానీ 5th వార్డు మాత్రం డెవలప్ అవ్వట్లేదు. గ్రామ పంచాయతీ పల్లెటూరులో ఉన్న సాయి కాలనీ వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతున్నది. బాగా వర్షం వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. మా ఇంటి సైడ్ కూడా బ్యాక్ సైడ్ కూడా డ్రైనేజ్ అంతా ఖరాబ్ అయ్యి మస్తు స్మెల్ వస్తుంది. బాగా దోమలు అవి ఇవి వస్తున్నాయి. ఏమి చేస్తలేరు, ఎవరు కూడా పట్టించుకుంటలేరు అనేసి అనుకుంటున్నాను. పంచాయతీ ఆఫీసుకు మేము విన్నవించుకుంటున్నాము. మా బాధను అర్థం చేసుకొని మీరు కొంచెము దయచేసి కొంచెం చూడండి, డెవలప్ చేయండి. లైట్లు కూడా ఏమీ లేవు, చాలా చీకటిగా ఉంటుంది. పిల్లలకు కూడా నైట్ పూట నడవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. ట్యూషన్కి వెళ్తారు కదా పిల్లలు, చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా దారుణంగా ఉంది ఇక్కడ. ఉండి ఈ లైన్లో వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఇప్పుడు ఈ డ్రైనేజ్ పక్కన మేము ఉండే పక్క సెకండ్ ఇంటి నుంచి డ్రైనేజ్ లీక్ అవ్వబట్టి 15 days అవుతుంది. ఇది ఎవ్వరు పట్టించుకోవట్లేదు. వీధి లైట్స్ కూడా లేవు. ఇక రెంటోళ్ళు అనుకొని పట్టించుకోవట్లేదా మరి ఏమో. మేము అదే దోమలు ఎక్కువ వస్తున్నాయి. పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, ప్రతిదానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మేము బయటికి వెళ్ళాలంటే 2 minutesలో రోడ్డుకు చేరే వాళ్ళము చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. కనీసం 15-20 minutes పడుతుంది. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ రోడ్ లేదు, మొత్తం డ్రైనేజ్ లీకేజ్, వీధి లైట్స్ లేవు, చాలా ప్రాబ్లం అవుతుంది. గ్రామ పంచాయతీ వారు చొరవ తీసుకొని ఏదన్నా చేయడానికి పరిష్కారము చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. కెమెరామెన్ అరుణాచలంతో అరుణాచలం సోషల్ మీడియా. శివసాయి కాలనీ, కంది గ్రామం, కంది మండలం, సంగారెడ్డి జిల్లా.